హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఎస్టర్డే నైట్ టు అండ్ సాటర్డే మార్నింగ్ వరకు ఏమేమి షూట్ చేశానో అవన్నీ మిక్స్ చేసి ఇక్కడ షేర్ చేసుకున్నాను మీతో. అండ్ ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో మాంగ్ టిక్కా గురించి షేర్ చేసుకున్నాను కదా, సో అది వేస్టేజ్ ఎంత పడింది ఏంటి అనేది అంతా ఇక్కడ క్లియర్గా షేర్ చేసుకోవాలి అనుకున్నాను అనమాట. అండ్ గ్రాస్ వెయిట్ 11.55 ml అండ్ నెట్ వెయిట్ గోల్డ్ ఓన్లీ 10 grams కంప్లీట్గా పడింది అనమాట. అండ్ ఇంకా నాకు అక్కడ హ్యాంగ్ అవుతున్నాయి కదా రెండింటికి, లైక్ గ్రీన్ అండ్ రెడ్ బీట్స్, సో అవి నాకు నచ్చలేదన్నమాట ఫస్ట్. అండ్ ఇంకా వేరేది నచ్చింది అని అంటే కింద డిజైన్ నచ్చటం లేదు. అలా కొన్ని ట్రై చేసి చూసాను అనమాట. అండ్ కొంచెం బ్రాడ్గా అన్ని విధాలా బాగుండేది ఇది ఒక్కటే అనమాట. ఇంకా మనకి ఆ బీట్స్ వద్దు, అంతా గోల్డ్ లాగానే కావాలి అని అంటే మనం మళ్ళీ కస్టమైజ్ చేయించుకోవాలి అదే డిజైన్లో. అండ్ దానికి మళ్ళీ 1.5 months అలా పడుతుందన్నారు. మళ్ళీ ఆ టైంకి మళ్ళీ ఎక్కువైనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అనేసి ఇంకా మేము వద్దులే అనేసి అదే తీసుకున్నాను కాంప్రమైజ్ అయ్యి. నా బ్రైడల్ సెట్కి అది సూట్ అవ్వదేమో, లైక్ బీడ్స్ రావడం గ్రీన్ అనేసి అనిపించింది. ఇంకొకటి వేరే ఉన్నాయి కదా లైక్ రెడ్ బీడ్స్, సో అవి నాకు సెట్ అయిపోతాయి. అందుకనేసి చిన్నగా కూడా ఉన్నాయి. ఇవి ఎందుకో కొద్దిగా లావుగా బీడ్స్ నాకు నచ్చలేదు అనమాట గ్రీన్వి. సో అయినప్పటికీ కాంప్రమైజ్ అయి తీసుకున్నాను. పైన బ్రాడ్గా డిజైన్ అంతా లక్ష్మీదేవి అన్ని విధాల చక్రము అవన్నీ వచ్చాయి అనమాట. సో నాకు అదంతా నచ్చి అది తీసుకున్నాను. అండ్ బీడ్స్ తీసేసి ఓన్లీ గోల్డ్ వేయమన్నా వేస్తారనమాట. మళ్ళీ అక్కడ ఒక 2 grams అలా ఎక్స్ట్రా అవుతుందన్నమాట. సో ఇంకా ఇప్పటికే 10 grams అంటే 1 తులం కదా, సో అప్పటికే 1,02,000 అయితే అయిందనమాట. నాకు వేస్టేజ్ వచ్చేసి 24,000 అయితే వేశారనమాట. అది ఎక్కువ డిజైన్ డీటెయిల్గా ఉందనేసి. సో అలాంటి డిజైన్స్ తీసుకున్నప్పుడు మనం ఏదైనా స్కీమ్స్లో తీసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఇలా తీసుకుంటే మనకి వేస్టేజ్ ఎక్కువ పడుతుంది. అయినా నాకు తెలుసు అవన్నీ, అయినా ఆర్నమెంట్ తీసుకున్నాను. అండ్ ఇంకా యాక్చువల్గా 24% వేశారనమాట. నేను ఆ మేనేజర్లతో వాదిలాడి అండ్ కన్విన్స్ చేసి, అండ్ ముందు నేను లైక్ నా బర్త్డేకి మా సోము నెక్ చైన్ తీసి ఇచ్చాడు కదా, సో అది 16 grams ఉంది అనేసి అప్పుడు కూడా 23 సంథింగ్ వేశారు వేస్టేజ్. అప్పుడు కూడా వాళ్ళతో నేను ఎన్ని స్కీమ్స్ పే చేశాను, నా డీటెయిల్స్ అన్నీ ఓపెన్ చేయండి మీ సిస్టంలో, రెగ్యులర్ కస్టమర్స్కి కూడా ఇలానే చేస్తారా అనేసి నేను కొద్దిగా వాళ్ళతో స్ట్రాంగ్గా మాట్లాడాను అనమాట. సో దెన్ దే రియలైజ్. అండ్ 2 మేనేజర్లతో అయితే మాట్లాడాను. మా సోమ అయితే కొద్దిగా మొహమాటం అనమాట, అలా మాట్లాడలేడు. అందుకనేసి నేనే మాట్లాడినాను 2 మేనేజర్లతో. సో వాళ్ళు వెంటనే ఎక్కువ కూడా రిక్వెస్ట్ చేయలేదు, వెంటనే నాకైతే 17%కి అయితే వేస్టేజ్ ఇచ్చారు. ఇంకా స్కీమ్స్ ఎక్కువ పే చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ మన నెంబర్ ఇవ్వగానే కనిపించేస్తాయి అనమాట సిస్టంలో. సో అందుకనేసి దే కాంప్రమైజ్ అండ్ 17%కి వేస్టేజ్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా 1,02,000 అయితే పడింది కాస్ట్. మేము తీసుకున్నది జిఆర్టీలో May 14th అనమాట. 15th మా యానివర్సరీ. సో 1 day బిఫోర్ వెళ్ళాము. ఆ రోజు కాస్ట్ వచ్చేసి 22 carats 90,000 ఉండింది.